ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. ఈరోజు విష్ణు స్వరూపాలని దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా, పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ పీడ తొలగుతుంది. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు రుణ నివారణకి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే రోజు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ పంచమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అయితే గురుమౌఢ్యమి సందర్భంగా విశేషమైనటువంటి శుభ ప్రయత్నాలు పనికిరావు. ఈరోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం, పెసలు దానం, బుధ జపం, అలాగే అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినా కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక్కడ రవి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధుడితోటి పరివర్తన వల్ల ఇది చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఈ రోజు సౌమ్యవారం లేదా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, పూజలు గ్రహపీడని తొలగిస్తాయి, ఈతి బాధల్ని కనుమరుగు చేస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది, శ్రమ తగ్గుతుంది, ఆరోగ్య రక్షణ కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటే బలాన్ని పెంచుకోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం గృహరీత్యా
లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం, రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీగంధాన్ని సమర్పించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక చిరాకులు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు గట్టి ప్రయత్నాల ద్వారా శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారిక విషయాలు, సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం, ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులు కనుమరుగవుతాయి. పరిష్కారాలు లభిస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం, త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో పూజించడం ద్వారా విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆశలను చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో మెలకువలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి కృషి ఫలిస్తుంది. మహిళలకు ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం, ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా గృహపరంగా తారసపడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారు బయటికి రాగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం, ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్లో ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి దగ్గరవుతాయి.
పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో దగ్గరవుతాయి, ఆనందాన్ని పెంచుతాయి, ఆదాయాన్ని కూడా పెంచుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి, ఆదాయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ఖర్చులు లేకపోలేదు. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వృత్తిపరంగా నెలకొంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తప్పనిసరి. మిత్రులు శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విఘ్నాలు తారసపడతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆటంకాలు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి కూడా ప్రబలమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో పూజించడం ద్వారా ఏలి నరసింహ ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులవుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. కార్యక్రమాల్ని వేగవంతం చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక లాభాలు గడించేటువంటి యుక్తులు పనికి వస్తాయి, లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో పూజించడం ద్వారా సులభ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్మిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ప్రతికూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాలు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తగ్గుతాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది, వ్యాపార రంగం వారు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు, మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది, ఆశయాల్ని అవలంబింపచేసేటువంటి ప్రక్రియలు ఫలిస్తాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, అభివృద్ధి ఏర్పడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ బాధలు మనోవ్యాధిని పెంచుతాయి. రుణ బాధల్ని దూరం చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. రుణ బాధలు దూరం చేసుకోవటానికి ప్రతి సాయంత్రం తామర ఒత్తులతో 3 దీపాలు వెలిగించాలి. తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో తులసి మాతని పూజించాలి. మరో 2 దీపాలు వెలిగించి గుమ్మం ముందు పెట్టాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. 6 ఆత్మ ప్రదక్షిణలు చేసి మహావిష్ణువుని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం ఏర్పడుతుంది, తద్వారా రుణ బాధలు కనుమరుగవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివుడి యొక్క అనుగ్రహ ప్రభావం చేత వ్యక్తి జీవితంలో గృహయోగాలు సిద్ధిస్తాయంటోంది శాస్త్రం. శివానుగ్రహం చేత గృహాన్ని కట్టేటప్పుడు ఆ గృహం ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చక్కగా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి తలంపు ప్రతి ఒక్కరికి కూడాను ఉంటుంది. అందరూ కూడాను వినియోగించేటువంటి విశ్వకర్మ వాస్తు యొక్క ప్రభావం నేటి నవీన యుగంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరిస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఈ యొక్క వాస్తుశాస్త్రరీత్యా దోషాలు లేకుండా నిర్మాణం చేయడంలో ముఖ్యంగా దోషములు అనేటువంటివి 5 విధానాలుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అంచనా వేసుకోవాలి. 5 రకాలు ఏవేంటి అని ఒక్కసారి కనుక పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదటిది క్షేత్ర సంబంధమైనటువంటి వాస్తు దోషం. అంటే ఆ క్షేత్రం కట్టేటప్పుడు ఆ క్షేత్ర రీత్యా సంబంధించినటువంటి ఆ భూమి, దాని యొక్క అయస్కాంత తత్వచింతన, ఈ అయస్కాంత రీత్యా ఎటువైపు అది ఎక్కువగా చక్కటి యోగాన్ని ప్రసరింపచేస్తోంది, ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఆయన పరిమాణం, తరువాత దిక్కులు విదిక్కుల యొక్క ప్రభావం, ఇవన్నీ కూడాను ఆ క్షేత్ర వాస్తులో మనకు కనిపిస్తాయి. దీంట్లో గనక క్షేత్ర వాస్తులో గనక దోషం ఉన్నట్లయితే చాలా అనర్థాలు వస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. రెండవది గృహానికి సంబంధించినది. గృహం కట్టేటప్పుడే ఆ యొక్క తీరుతెన్నుల్లో పాటించవలసినటువంటి నియమానుసార విశేషాంశాల యొక్క ప్రభావం. మూడవది పరిసరాలకు సంబంధించినవి. మనం గృహం కట్టేటప్పుడు అక్కడ ఏ ఏ పరిసరాలు ఉన్నాయి, ఆ పరిసరాల్లో అసలు గృహం కట్టుకోవచ్చా, ఆ పరిసరాల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తోంది ఈ గృహం మీద అనేటువంటి ఉద్దేశం. ఇక నాలుగవది దోషరీత్యా టైముకు సంబంధించినవి. అంటే టైముకు సంబంధించినవంటే కాలానుగుణ రీత్యా వాస్తు పురుషుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పద్ధతి ప్రకారం నిద్రించే టైంలో మనం దాన్ని గృహ నిర్మాణం చెయ్యాలి లేక శంకుస్థాపన చెయ్యాలి అని చెప్పేసి ఋతువుల రీత్యా కాలానుగుణ రీత్యా ఏ మాసంలో ఏ విధంగా మనం శంకుస్థాపన చేస్తే సత్ఫలితాన్ని పొందవచ్చు చెప్పేటువంటి విధి విధానం. అలాగే వ్యక్తిగతమైనవి. వ్యక్తిగతం అంటే
పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థలాల యొక్క ప్రభావరీత్యా, లేక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పంపకాలు, వాటి యొక్క ప్రభావరీత్యా వీళ్ళు ఆ పక్కన ఉండాలా, వీళ్ళు ఈ పక్కన ఉండాలా, ఇవన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి వాస్తు సంబంధించినటువంటి విశేషాంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ఎక్కడ వాస్తు దోషాలన్నా గ్రహించవలసినటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు. ఈ 5 యొక్క సారాన్ని గనక చక్కగా అర్థం చేసుకుంటే బ్రహ్మాండంగా గృహ నిర్మాణం చాలా చక్కగా ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా పూర్తయి తీరుతుంది సుమా అనేటువంటి ప్రభావాన్ని ఇక్కడ అంచనా వేసుకుంటూ, మొట్టమొదటిది ఏమిటి? క్షేత్ర సంబంధమైనటువంటిది దోషము. ఈ క్షేత్ర సంబంధమైనటువంటి విషయంలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం కొనుగోలు చేసినటువంటి స్థల పరిశీలన. ఆ స్థల పరిశీలనలో ఎదురుగా ఏదైనా ఈ స్థలాన్ని తాకుతూ రోడ్డు వస్తున్నదా, ఆ రోడ్డు పోటు యొక్క ప్రభావం మంచిదా చెడువా అనేటువంటి విషయాన్ని ఆచరించాలి, ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. రోడ్డు పోట్లు అనేటువంటివి సహజసిద్ధంగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవి చాలా క్లిష్ట సమస్యమైన ప్రభావాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రంలో అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అదే ఈశాన్య వీధి రోడ్డు పోటు ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈశాన్య దిశలో రోడ్డు ఎటువైపు నుంచి వచ్చినా, ఉత్తరం నుంచి వచ్చినా, తూర్పు నుంచి వచ్చినా ఆ ప్రభావం ఆ ఇంటికి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. కాబట్టి ఈ క్షేత్ర తత్వరీత్యా పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క ప్రభావాల్ని అంచనా వేసుకోవాలి. చింత అంటే బాధ. ఈ వేధాదోషాలు ఉన్నాయా ఆ ప్రదేశంలో? వేధాదోషం అంటే మనం కట్టేటువంటి ఇంటికి ఎదురుగా పెద్ద చెట్టు మన యొక్క నిర్మాణంలో ఆ యొక్క సింహద్వారానికి ఎదురుగా పడ్డదనుకోండి, ఇక మన ఇంట్లో వేధగాక ఏముంటుంది? బాధ. అందుచేత ఈ వేధాదోష తత్వరీత్యా ఏమైనా ఆ బజార్లో ఉన్నాయా? అంతేకాకుండా కరెంటు పోల్స్, కరెక్ట్గా ఈశాన్యంలోనే కరెంటు పెద్ద పోల్స్ కనుక ఉన్నట్లయితే దాని ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా క్షేత్ర పరిశీలనలో మనం గ్రహించవలసినటువంటి విశేషాంశాలు. దేవాలయానికి 200 అడుగుల దూరంలో స్థలం ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా దేవాలయం పక్కనే స్థలం తీసుకొని నిర్మాణం చేయడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశపూరితమైనటువంటి వాస్తు ఇక్కడ మనం క్షేత్ర పరిశీలనలో గ్రహించవలసినటువంటి విశేషాంశాలుగా గుర్తెరగాలి. ఇట్లాంటి విశేషాంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ క్షేత్ర సంబంధమైనటువంటి లక్షణాలు. అయస్కాంత క్షేత్రంలో ఇంటిని ఒక నిర్ణీతమైన కోణంలో కట్టడం వల్ల ఉద్భవించినటువంటి అయస్కాంత తత్వచింతన ఆ ఇంటికి అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది. అయస్కాంతం అనేటువంటిది మనం గృహం కట్టేటప్పుడు ఉత్తరం నుంచి సరిగ్గా 90 డిగ్రీల కోణం వచ్చేటట్టుగా గృహం నిర్మించకూడదు. ఎవరైనా సరే ఉత్తరం వైపు కరెక్ట్గా 90 డిగ్రీలు ఉండేటట్టుగా గృహం నిర్మించకూడదు. అలా నిర్మిస్తే ఈశాన్యం తగ్గిపోతుంది కదండి. ఎప్పుడైతే ఈశాన్యం తగ్గుతుందో వాయువ్యము ఈశాన్యము సరిసమానం అయిపోతాయి కదా 90 డిగ్రీస్ అయితే. ఎప్పుడూ ఉత్తరం 90 డిగ్రీస్ ఉండకూడదు. దక్షిణం మాత్రం 90 డిగ్రీలు ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. 90 డిగ్రీస్ దక్షిణం పెట్టి తీరాల్సిందే. అలా పెట్టినప్పుడే గృహ నిర్మాణం చాలా చక్కగా కట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే
ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు, ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, పర్వతాలు చూస్తున్నా, జలపాతాలు చూస్తున్నా, చెట్లు చూస్తున్నా, స్నేహితుల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, దేవాలయాన్ని చూస్తున్నా, ధ్వజస్తంభాన్ని చూస్తున్నా, ఎంత సంతోషపడుతున్నాను. ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికిచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు. కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ భావన ప్రధానం. అంతేగాని నూనె అయినా, నెయ్యి అయినా, 3 ఒత్తులైనా, 2 ఒత్తులైనా, 5 ఒత్తులైనా, ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు మాట్లాడతావు? అది ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు. కర్మ తజ్జడం అంటారు ఉపదేశసారంలో రమణ మహర్షి. మంచిదే, మొదట తెలుసుకో. ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులను అందులోనే చెప్పారుగా. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీకు ఇది ఏమైనా అడుగుతారా అడగండి అంటే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలండి, బతికున్నంత కాలం అదే. ఇంకా ఏం పొయ్యొచ్చండి, ఎటు తిప్పి పెట్టాలండి, అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో. కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే దదా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పని వాడికి నిష్కృతి లేదు. అయినప్పుడు భగవంతుడు ఈ కంటికి వెలుగిచ్చాడు, ఆయన ఉన్నాడు, ఈ కంటిని పెట్టినవాడు వాడు. ఆయన లేకుండా ఈ కన్ను రాదుగా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చపాతీ ఉంటే ఖచ్చితంగా ఎవరో పెట్టారుగా, నా భార్య ఊళ్ళో లేకపోతే. అలా ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉండాలి కదా. ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, వాడిని భగవంతుడు అని నేను పిలుస్తున్నాను. వాడు నాకు రాత్రి బడలిపోతే కన్ను నిద్రాకాలిక సుఖం ఇచ్చేటప్పటికి తెల్లవారేటప్పటికి మళ్ళీ కంటికి శక్తినిచ్చాడు. కాబట్టి దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. వాడు నాలుకనిచ్చి నాలుక మీద రసాంకురములు పెట్టాడు. నాలుక మీద ఏదైనా పెట్టగానే రుచి తెలుస్తుంది. అంతేకాదు వెంటనే నాలుకలోంచి దవడలలోంచి లాలాజనము ఉత్పత్తి అయ్యేటట్టుగా చేశాడు. అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి 2 పదార్థములు ఉత్పాదనమవుతాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది. ఇవన్నీ నేను 1/4 కిలో తెచ్చుకుని నోట్లో పోసుకున్నాను. అది అవడంలో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల? వాడెవరున్నాడో, ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో, నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి. మళ్ళీ తెల్లవారేటప్పటికి రసాంకురములు పుడతాయి. కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద. అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను. కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా. ఓ పటికి బెల్లమో, ఓ పండో, ఓ పాలో, ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వర స్వీకరించండి అంటున్నాను. అంటే కృతజ్ఞత. ఎవడికి కృతజ్ఞత ఉన్నదో వాణ్ణి లోకం నమ్మి గౌరవిస్తుందా, గౌరవించదా? అయినప్పుడు భగవంతుడికి పూజ చేయడం అంటే కృతజ్ఞతావిష్కారం అయితే కృతజ్ఞత కలిగిన వాణ్ణి లోకం పూజిస్తుందని పూజించిన వాడు పూజింపబడతాడని నేనంటే తప్పెందుకైంది? పూజ చేసిన వాడు పూజలు అందుకుంటాడన్న మాట నేను చెప్పింది యథార్థమా కాదా? యథార్థమేగా. కాబట్టి ఇది నీకు సద్గుణముగా ప్రవర్తించాలి అంటే నువ్వు భగవంతుణ్ణి పూజించడం నీకు రావాలి. ఆ తర్వాత ఎవరు చిన్న ఉపకారం చేసినా వాళ్ళ పట్ల నీకు మర్యాదతో కృతజ్ఞతతో గౌరవించడం అలవాటు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? 10 మంది చేత నువ్వు గౌరవింపబడతావు. ఆ గుణము నిలబడుతుంది. అది నీ పిల్లలకు అబ్బుతుంది. ఎక్కడ ఎవరు చిన్న ఉపకారం చేసినా గౌరవంగా మాట్లాడడం, అపకారం చేసినా మరిచిపోవడం, ఇవి అలవాటు అయ్యాయనుకోండి. ఉపకారికనుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికనుపకారము నెపమెన్నక చేయువాడే నెర్పరి సుమతి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్ప విశేషం. అది చెప్తున్నాడు విదురుడు. కాబట్టి దైవాన్ని పూజించడం నేర్చుకో. కాబట్టి ఏలినవాణిని, అలాగే దైవము, ఆలిని అంటే భార్యని గౌరవించడం రావాలి జీవితంలో. ఎందుకు రావాలి అని అడగచ్చు మీరు. మా అమ్మ నన్ను కంది కాబట్టి ఆవిడికి సహజంగా ప్రేమ. మా నాన్నగారు ఆయన తేజస్సు కదూ నా పుట్టుకకి కారణం, అందుకని ఆయనకి నేనంటే ప్రేమ. దానికి ఒక కారణం ఉంది. నాతో కలిసి పుట్టారు అన్నదమ్ములు, నాతో కలిసి పుట్టారు అక్క చెల్లెళ్ళు, ఒక అనుబంధం ఉంది. మేమందరం ఒక్క తీగ పువ్వులం,
ఒక్క చెట్టు కాయలం, ఒక్క చెట్టు పళ్ళం. కాబట్టి ఒక్క చోట కలుసుకున్నప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని మేము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడానికి, కలిసి తినడం, కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం. రాత్రి 1 గంట అయిపోయినా చిన్నపిల్లలు అయిపోయి, ఒరే నీకు గుర్తుందా, నువ్వు ఏదైనా హాస్యానికి కానీ నవ్వడం మొదలెట్టావా ఇల్లు బద్దలైపోయేటట్టు నవ్వుతావు. మామూలుగా అంత పెద్ద నవ్వు నవ్వవు. నువ్వు అంత సంతోషపడిపోయావా నవ్వు ఊళ్ళో వాళ్ళందరికీ వినపడుతుంది, అలా నవ్వుతావు. ఓసారి నీకు గుర్తుందా, మనందరం కలిసి ఓ చలనచిత్రానికి వెళితే అయ్య బాబోయ్ నువ్వు నవ్విన నవ్వుకి అందరూ వెనక్కి తిరిగి నిన్నే చూశారు అని గుర్తు తెచ్చుకుని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూర్చుని మళ్ళీ అది తెలుసుకుని నవ్వుకుంటూ రాత్రి 1 గంట 2 అయిపోతే భార్య వచ్చి ఇక పడుకుందరు, రేపు మాట్లాడుకుందరు కానీ అందా ఓ అనుబంధం ఉందా? ఒక తీగ పువ్వులు కాబట్టి, ఒక చెట్టు కాయలు కాబట్టి అనుబంధం ఉంది. భార్య ఎవరు? ఆమె నాతో కలిసి పుట్టిందా, నాతో కలిసి పెరిగిందా, నాతో కలిసి చదువుకుందా? ఎక్కడో పుట్టింది, ఏ ఊళ్ళోనో. నేను ఓ జిల్లా వాడిని అయితే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది, నాకు కొంత వయసు వచ్చేసింది. ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం, నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం. కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో 3 ముళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది, తోబుట్టువులను వదిలిపెట్టేసింది, స్నేహితులను వదిలిపెట్టేసింది. ఆయన ఎవరో తెలియదు, తాళి కట్టాడు, ఆయన తోడిదే జీవితమని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసి, ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే, ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో? ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరుగా. నీ తేజస్సును ఆమె పొందింది, పొంది నువ్వు తండ్రి అవ్వాలి, నీ వంశం నిలబడాలని ఆమె మరణ సదృశమైన వేదనను పొందింది. ఎంత నిత్తురుపోయిందో. ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి. వెళ్ళిపోయి క్యారుమని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది. అమ్మా అమ్మా అని పిల్లవాడు తిరుగుతుంటే, నీకు నాకు కూడా రక్షకుడు ఆయనరా, నన్ను అమ్మ నువ్వు అను, ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేసింది. అంత ఉదాత్తురాలే. జీవితంలో ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి అనగలిగిన మనిషి కదా. నీ కోసం అహరహం పరితపించిపోతుంది. అటువంటి వ్యక్తినే నువ్వు నమ్మలేకపోతే, అటువంటి వ్యక్తిని ప్రేమతో గౌరవించడం నీకు చేత కాకపోతే, ఆమెని సంతోషపెట్టేలా నేను మాట్లాడలేకపోతే ఎలా? ఎంత గొప్పవాడైనా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆమె సంతోషించేటట్టుగా మాట్లాడాలి, ఆమె నవ్వేటట్టుగా చూసుకోవాలి. ఆయనకి నేను భార్యని అని ఆమె సంతోషపడేటట్టుగా భర్త ప్రవర్తించాలి. ఆ ప్రేమ, ఆమె త్యాగం నీకు జ్ఞాపకం లేకపోతే, కేవలం నువ్వు ఎంతసేపు శాసకుడివి, ఆమె నిన్ను అనువర్తించాలంతే. ఆమె ఇంట్లో ఉన్న ఒక యంత్రం లాంటిది అని నువ్వు అనుకుంటే, అసలు అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి, నీకు కొంచెం అనారోగ్యం వస్తే తల్లడిల్లిపోయి 1000 మొక్కులు మొక్కే వ్యక్తి, అటువంటి వ్యక్తి నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను? ఆమెనే చూడని వాడివి నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడిగా? నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేయనా? అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం లేఖితనం. దిద్దుకోగలిగితే దిద్దుకో, కాకపోతే సర్దుకో, 3వ మార్గం లేదు. అంతే. అది జీవితాంత అనుబంధం. ఈ దేశంలో సావో రేవో అంతే. మంగళసూత్రం కట్టాక ఒక్క భార్య, రామచంద్రమూర్తి సిద్ధాంతం. ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి నమస్కారం దేనికి చేశాయంటే ఈ దేశానికి. ఈ దేశంలో ఒకసారి స్త్రీని చేపడితే అంతే. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు ఒక మాట అన్నాడు,
భార్య మరణిస్తే నాకు ఇహంలో సుఖం పోయింది, పరలోకాలకి చెందడానికి కావలసిన పుణ్యము పోయింది, రెండింటిని మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు. ఆమె లేనినాడు నేను నిష్కర్షగా చెప్తున్నా, ఆడపిల్లకి పుట్టిల్లేదండి. తండ్రి ఉంటేనా వస్తుంది ఆడపిల్ల? అమ్మ కోసం వస్తుంది. అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటి. పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది? అమ్మకి చెప్పుకుంటుంది. ఆడపిల్ల చెప్పుకోవలసిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి కానీ నాన్నకి చెప్పుకోలేదు. అమ్మ ఉంది కాబట్టి పురిటికి వచ్చింది, అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకొచ్చింది. అమ్మ లేని నాడు కడుపున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉండదు. వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. భార్యామూలమిదం గృహం. ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి, ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి, 104 జ్వరంతో పడుకోనివ్వండి, ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే, పలహారం చేశారా అని అడుగుతుంది. అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తడివి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కతే. నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా, నాకు తగ్గిపోతుందండి, ఇవాళ 2 గంటలు జ్వరం లేదు తెలుసా, మీరు కడుపు నిండా తినండి, మీరు బెంగ పెట్టుకోకండి అని తన బాధ పంటి బిగువన దాచుకుంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి? నిజంగా బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రి అని చదువుతుంటే కన్నుల నీరు రాకుండా 5 కాగితాలు చదవాలి. చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు కత్తిపెట్టి వధించవలసి వచ్చింది ధర్మం కోసం, రాజాజ్ఞ. అప్పుడు భార్య గురించి ఒక మాట అన్నాడు, నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి, నీవే నా నిధానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నలిననయన, అమరునే నాకు 1000 జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు హరిశ్చంద్రుడు. అంటే నీవే కదా నాకు ఈ కిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరు. అసలు ఈ లోకంలో సుఖం అంటూ ఏమైనా ఉంటే అది భార్య వలన మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే సూక్తులు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు. అందులో అంటారు, ఏదో మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర ఖేదనం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా ఈ శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పసితనంలో దీనికి పాలిచ్చి పోషించింది అమ్మ. ఆ అమ్మ లేని నాడు ఈ శరీరం ఎలా నిలబడుతుంది? మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. ప్రేమతో అన్నం పెట్టడం వరకే కాదు, అసలు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆవిడ ఎదురొచ్చి, రండి వచ్చారా, ఎంత ఆలస్యమైపోయిందో అని తాపత్రయపడి వడ్డిస్తుందే. ఆమె లేనినాడు అందరూ తలుపులేసుకు పడుకుంటే పెద్ద ఆయన రాలేదు, వచ్చేదో తింటారు లేని ఆ పలహారం చేసే బల్ల మీద పెట్టి మూత పెట్టేసి కొడుకు కోడలు అందరూ పడుకుండిపోతే తాను ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిలిచే మనిషి లేదనుకోండి, లోపలికి వెళ్ళి ఆ బల్ల మీద ఉన్న పళ్ళెని తీసి కూర్చుని పలహారం చేద్దామనుకున్న నాడు ఆమె ప్రేమ జ్ఞాపకానికి వచ్చిన తరువాత పురుషుడికి భోగమే ఉంది, జీవితమే ఉందండి. ఆమె లేనినాడు శరీరానికి సుఖమే ఉంది. ఆ ఒక్క మాట చాలా, అది దాటి నేను మాట్లాడకూడదు. కాబట్టి నీవే కదా నాకు కిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చుచుండెడు ధైర్యలక్ష్మి. నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకుని జీవితంలో పరమ పవిత్రంగా బ్రతకాలని బ్రతుకుతూ ఉంటే కావాలని అసూయ పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నించినా, నా జీవితంలో ఉద్ధాన పతనాలు వచ్చినా, నేను ఒక్కొక్కసారి చతికిల పడిపోయినా ఎందుకండి బెంగ పెట్టుకుంటారు అని భుజం తట్టి నన్ను పైకి లేపి నడిపించిన ధైర్యలక్ష్మి నువ్వు కాదు. నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. చంద్రమతి రక్షించింది ఒకప్పుడు ఘోర దావానల నుంచి. అలాగే నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి.
నేను యథార్థంగా చెప్తున్నా. ఈ దేశంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే మెళ్ళో బంగారం తీసి బెంగ పెట్టుకోకండి, తాకట్టు పెట్టి పిల్లాన్ని చదివించండి అని చదివించినటువంటి తల్లులు ఎంతమంది లేరు? భర్తకి అనారోగ్యం చేస్తే మెళ్ళో ఉన్నటువంటి నగలు తీసి కుదువ పెట్టి భర్తకి శస్త్రచికిత్సలు చేయించిన తల్లులు ఎంతమంది లేరు? భర్తకి అనారోగ్యం చేస్తే తన అందం చెడిపోతుంది, తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కచ్చా మొక్కకూడదా అని కూడా ఆలోచించకుండా ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డ కట్టుకు తిరిగినటువంటి ఉత్తమరాళ్ళైన ఇళ్లాళ్ళు ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? అలా నిజానికి పురుషుడు చెయ్యగలడా? ఏమో చేసే మహాత్ములు ఉండవచ్చు, నేను కాదని ఎందుకు సిద్ధాంతం చేయాలి? అంత గొప్పదే భార్య అంటే. ఆమెని అంత తృణప్రాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చటుక్కుని ఆమెకి విడాకులన్న మాట ఎలా అనగలుగుతున్నావు? ఆమె ఎందు ఏ బలహీనత ఉందో అది కదా నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి. నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి, అయ్యో బలహీనుడు అని నేను అందుకు కదా ప్రేమిస్తాను. అయినప్పుడు అయ్యో పాపం అమాయకురాలు దీనికి బలహీనత ఉందని కదా నేను ప్రేమించాలి. ద్వేషించడానికి ఎందుకు కారణం అది అవ్వాలి? నీ భార్యనే నువ్వు గౌరవించలేని నాడు, నీ భార్యనే నువ్వు ప్రేమించలేని నాడు, నీ భార్య పట్ల ఆ గౌరవం లేని నాడు నువ్వు ఎవరిని గౌరవించగలవు? సమాజంలో ఎలా గౌరవిస్తావు? అదొక్కటి అర్థం చేసుకుని నువ్వు సమన్వయం చేసుకుని నీ పొదివిక చేర్చుకోలేని నాడు నువ్వు ఎవరి లోపాన్ని ఒప్పుకొని నీతో కలిపి చేర్చుకుంటావు? నీతో నేను యామని నమ్మి స్నేహం చేయను, నీ నీడలో నిలబడ్డం నాకు సాధ్యం కాదు. కాబట్టి భార్యామూలమిదం గృహం, ఇంతకన్నా ఏం చెప్పాలండి? సమస్త కావ్య పురాణములలో వాళ్ళ గౌరవం గురించి మాట్లాడాలి. అది ఈ జాతి గొప్పతనం. భార్య అంటే ఈసడించమని ఏ శాస్త్రంలో చెప్పాల, అంత గౌరవించారు. పరమేశ్వరుడంతటి వాడు దేహార్థ భాగం ఇచ్చాడు, బ్రహ్మగారంతటి వాడు నాలుక మీద పెట్టుకున్నాడు, విష్ణు అంతటి వాడు గుండెల మీద పెట్టుకున్నాడు, నేనెంతటి వాడిని కాదని చెప్పడానికి. కాబట్టి ఏలినవాని దైవము ఆలిని బంధువులను, బంధువులు అంటే అది మన అనుబంధంతో కూడుకున్నది కాదు, భగవంతుడిచ్చిన అనుబంధం. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. పుట్టుకతో కొన్ని బంధాలు వస్తాయి, తర్వాత కొన్ని బంధాలు కలుస్తాయి. వీటిని జార్చుకోకుండా నిలబెట్టుకోవడం నీకు రావాలి. దేనితో ఎలా ఉండాలో ఆ మర్యాద నీకు తెలియాలి. అనుబంధం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వాన్ని గౌరవించడం గొప్పది. నా తండ్రి గౌరవించాలి, నా తల్లి గౌరవించాలి, నా తల్లికి అక్కగారు గౌరవించాలి, నా తల్లికి చెల్లెలు పినతల్లి గౌరవించాలి. ఇవన్నీ గౌరవిస్తూ వెళ్ళడం అలవాటైతే జీవితంలో కొత్తగా బంధాల్ని కలుపుకుని గౌరవించడం నీకు అలవాటు అవుతుంది. అసలు తోడబుట్టిన చెల్లితో అనుబంధం లేదు, తోడబుట్టిన చెల్లితో బావగారితో అనుబంధం లేదు, తోడబుట్టిన తమ్ముడితో అనుబంధం లేదు, మరదలితో అనుబంధం లేదు, కొత్తగా వచ్చిన చెల్లెలితో బావగారితో నాకు ఎలా ఉంటుంది? ఇది ఒక్క గొప్ప సంతోషం జీవితంలో. భగవంతుడిచ్చిన అపూర్వమైన కానుక. నీకు ఒక చెల్లినిచ్చాడు, ఇప్పుడు ఇంకో చెల్లినిచ్చాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పురుషుడికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గొప్ప కానుకలు రెండిస్తాడు ఈశ్వరుడు. ఏమిటా రెండు కానుకలు అంటే అల్లుడితో భోజనం, మనవడితో ఆట. ఈ రెండు గొప్ప కానుకలు. ఈశ్వరుడు ఇంత గొప్ప కానుకలు ఇచ్చాడు. ఇవన్నీ దూరం చేసుకుని ఏవో కారణాలకు బ్రతుకుతానంటే ఆయన ఏం చేస్తాడండి? ఆయనదా తప్పు? అనుబంధములను గౌరవించడం నేర్చుకో, పరమ ప్రేమ పురస్సరంగా కలిసి మెలిసి జీవించడం నేర్చుకో, బంధుత్వములను కాపాడుకో, రక్షించుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.